253 పరుగుల భారీ లక్ష్యం, సెమీఫైనల్ ప్రెషర్, ఇంకా ఇంగ్లాండ్కు చివరి 5 ఓవర్లలో గెలిచే అవకాశం. ఒక దశలో మ్యాచ్ పూర్తిగా వారి వైపే వెళ్తున్నట్టు కనిపించింది. కానీ అదే సమయంలో ఇండియా వేసిన ఒక ప్లాన్, ఒక్క బౌలర్ బౌలింగ్, ఇంకా ఒక అద్భుతమైన ఫీల్డింగ్ మూమెంట్ మొత్తం మ్యాచ్ను ఒక్కసారిగా తిప్పేశాయి. అసలు ఆ డెత్ ఓవర్స్లో ఇండియా ఏమి చేసింది? ఇంగ్లాండ్ ఎక్కడ తప్పు చేసింది? ఈ సెమీఫైనల్లో మ్యాచ్ను మార్చిన అసలు రహస్యం ఇప్పుడు చూద్దాం. వాంకడే స్టేడియం, ప్రేక్షకులతో నిండిపోయిన స్టాండ్స్, స్కోర్ బోర్డ్ మీద భారీ అంకెలు, 253 పరుగుల లక్ష్యం. ఇది సాధారణ మ్యాచ్ కాదు, ఇది 20 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఒకవైపు ఇండియా, మరోవైపు ఇంగ్లాండ్, రెండు టీంలు కూడా దాడి చేసి క్రికెట్ ఆడే జట్లు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మొదటి నుంచే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళింది. ఓపెనర్లు వేగంగా పరుగులు తీసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. కానీ ఆ రోజు అసలు హీరోగా నిలిచింది సంజూ శాంసన్ ఇన్నింగ్స్. శాంసన్ బ్యాటింగ్ చూస్తే అది సాధారణ ఇన్నింగ్స్ కాదు, అది ఒక యుద్ధం. ప్రతి బౌలర్పై అటాక్, స్పిన్నర్ అయినా పేసర్ అయినా తేడా లేదు. స్క్వేర్ లెగ్ మీద 6, కవర్ డ్రైవ్ బౌండరీ, రివర్స్ షాట్, ఇలా స్టేడియం మొత్తం గర్జించేలా బ్యాటింగ్ చేశాడు. చివరికి ఇండియా స్కోర్ బోర్డ్ మీద 253 పరుగులు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇది చాలా పెద్ద స్కోర్. కానీ అందరూ అనుకున్నట్టు మ్యాచ్ సింపుల్ గా ముగియలేదు. ఇంగ్లాండ్ చేజింగ్ మొదలయ్యాకే అసలు డ్రామా మొదలైంది. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్లు కూడా మొదటి నుంచే దాడి చేశారు. బౌండరీలు, సిక్సులు, రన్రేట్ తగ్గకుండా పరుగులు తీస్తూ మ్యాచ్ను తమ వైపు తిప్పే ప్రయత్నం చేశారు. అక్కడే ఒక ఇన్నింగ్స్ మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. అది జేకబ్ బెథెల్ సెంచరీ. యువ బ్యాట్స్మన్ అయిన బెథెల్ భయపడకుండా ఇండియా బౌలర్లపై దాడి చేశాడు. బుమ్రా, హర్షదీప్, అక్షర్ ఎవరు వచ్చినా అతను వెనక్కి తగ్గలేదు. మెడా, హాలంతా వికెట్ మీద భారీ సిక్సులు, లాంగ్ ఆఫ్ మీద బౌండరీలు. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక దశలో స్కోర్ బోర్డ్ చూసినప్పుడు ఇంగ్లాండ్ చాలా దగ్గరలో ఉంది. అప్పుడే మ్యాచ్లో అసలు దశ మొదలైంది. డెత్ ఓవర్స్. టీ20 క్రికెట్లో 16 ఓవర్ నుంచి 20 ఓవర్ వరకు జరిగి ఈ 5 ఓవర్లే అసలు యుద్ధం. ముందు ఎంత బాగా ఆడినా చివరి 30 బంతులు మ్యాచ్ను మార్చేస్తాయి. ఇంగ్లాండ్కు అప్పటికీ ఇంకా మంచి ఛాన్స్ ఉంది. కేవలం కొన్ని పెద్ద షాట్లు వస్తే మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం మ్యాచ్ను మార్చేసింది. అతను కీలకమైన ఓవర్లను ఒకే బౌలర్కు ఇచ్చాడు. అతను ఎవరో కాదు, జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా చేతిలో బంతి పడినప్పుడు స్టేడియం మొత్తం ఒక్కసారిగా టెన్షన్లోకి వెళ్ళింది. 16 ఓవర్. బుమ్రా మొదటి బంతి యార్కర్. బ్యాట్స్మన్ షాట్ కొట్టలేకపోయాడు. రెండో బంతి స్లోవర్ బాల్, టైమింగ్ మిస్. మూడో బంతి వైడ్ యార్కర్, మళ్లీ డాట్. ఆ ఓవర్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్కు కావాల్సిన రన్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అక్కడే మ్యాచ్ మోమెంటం మారడం ప్రారంభమైంది. ఇంకా ఒక కీలక సంఘటన కూడా జరిగింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భారీ షాట్ ఆడినప్పుడు బౌండరీ దగ్గర అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఆ క్యాచ్ చూస్తే అది కేవలం క్యాచ్ కాదు, అది మ్యాచ్ను మార్చిన క్షణం. ఆ వికెట్ పడిన వెంటనే ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూంలో టెన్షన్ మొదలైంది. మళ్లీ బుమ్రా ఓవర్ వచ్చింది. ఈసారి కూడా అదే ప్లాన్, యార్కర్లు, స్లోవర్ బాల్స్, వైడ్ లైన్లు. బుమ్రా బౌలింగ్ చూస్తే అది కేవలం బౌలింగ్ కాదు, అది ఒక చెస్ గేమ్. ప్రతి బంతి ముందే ప్లాన్ చేసి వేస్తున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్లకు పెద్ద షాట్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. అప్పటికే మ్యాచ్ చివరి ఓవర్కు చేరుకుంది. స్టేడియం మొత్తం నిలబడి చూస్తోంది. ఇంగ్లాండ్కు ఇంకా ఆశ ఉంది. ఒక 2 సిక్సులు వస్తే మ్యాచ్ మారిపోవచ్చు. కానీ ఇండియా బౌలర్లు పట్టుకోల్పోలేదు. ప్రతి బంతి ప్రెజర్లో కూడా ఖచ్చితంగా వేశారు. చివరి బంతి పడేసరికి స్కోర్ బోర్డ్ స్పష్టంగా చూపించింది. ఇండియా విజయం కేవలం 7 పరుగుల తేడాతో. అంత పెద్ద స్కోర్ ఉన్న మ్యాచ్ కూడా చివరకు నిర్ణయించినది ఒక్కటే, డెత్ ఓవర్ స్ట్రాటజీ. ఈ మ్యాచ్ మనకు ఒక స్పష్టమైన విషయానికి నేర్పింది. టీ20 క్రికెట్లో మ్యాచ్ గెలవాలంటే పవర్ ప్లే బాగుండాలి, మిడిల్ ఓవర్లు బాగుండాలి, కానీ ముఖ్యంగా చివరి 5 ఓవర్లు గెలవాలి. ఎందుకంటే ఆ 30 బంతుల్లోనే హీరోలు పుడతారు, మ్యాచ్లు మలుపు తిరుగుతాయి, మరియు చరిత్ర రాయబడుతుంది. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.